హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. మొన్న మై గార్డెన్ వీడియోలో నేను చెప్పాను కదండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అని. అప్పుడైతే ఈ రెసిపీ అయితే చేయించుకొని తిన్నాను అనమాట. ఆడపిల్లకి వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు నచ్చిన రెసిపీస్ ఏమైనా వాళ్ళ అమ్మగారికి చెప్తే చక్కగా తృప్తిగా వండి పెడతారు కదా, ఆ ఫీలింగ్ భలే ఉంటుందండి. అలాగే నాకు నచ్చిన రెసిపీ ఈ శనక్కాయ టమాటో పచ్చిమిర్చి కాంబినేషన్లో పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం చేసుకుంటాం కదా, దోసకాయ పచ్చడి కానీ టమాటో పచ్చడి కానీ లేదా వగేరా కొత్తిమీర పచ్చడి చేస్తాం కదా, కానీ ఇది శనక్కాయ టమాటో పచ్చిమిర్చి కాంబినేషన్లో పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి కనుక మనం దోశ కాంబినేషన్ ఇడ్లీ కాంబినేషన్లో టేస్ట్ చేస్తే దాని టేస్టే మారిపోతుంది అనమాట, అంత బాగుంటుంది ఇది. ఈ పచ్చడికి పెట్టింది పేరు మా పెద్దమ్మ గారు. అసలు చాలా టేస్టీగా చేస్తారు. ఆవిడ చెప్తే నేనైతే చేసేసానండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, మీకు కూడా చూపిస్తారండి. మీరు కూడా డిఫరెంట్గా ఆ రెసిపీని ట్రై చేసి రెగ్యులర్గా తినే ఫుడ్ని చాలా టేస్టీగా అయితే ఆస్వాదించవచ్చు. ముందుగా ఒక 250 గ్రామ్స్ వరకు పల్లీలను తీసేసుకొని ఇలాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. తెలుసు కదా, పల్లీలు మనం పంటి కింద వేసుకుంటే చక్కగా జీడిపప్పు పలుకుల వలె క్రిస్పీగా ఉండాలన్నమాట. అలా వేయించేసుకోవాలి. ఇదిగోండి, ఫైనల్గా ఇలా అయితే వేగిపోయాయి. దీన్ని ఒక చాట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే బాండిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ లేదా 2 గరిటెల ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఒక అరకిలో వరకు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసాం. అంటే టమాటోస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనకి కారం సరిపోతుంది. 1/2 కిలో పల్లీలకి అరకిలో పచ్చిమిర్చి అయితే వేసాం, అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి. అలాగే 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండును కూడా వేడి నీళ్ళలో నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందాక వేయించుకున్న పల్లీల్ని చక్కగా ఇలాగా స్మాష్ చేసేస్తే పొట్టంతా రాలిపోతుంది. పొట్టుని పప్పుల్ని సపరేట్ చేసేసుకొని ఉంచేసుకోండి. పప్పు అంతా కూడా తెల్లగా కనిపించాలండి, ఎక్కడ పొట్టు ఉండకూడదు. ఇలాగా చెరికేసుకొని చాట్లో పెట్టి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక అరకిలో టమాటోలను కూడా ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటోస్ వేయాలి. ఇలా వేసిన తర్వాత మంచిగా 1కి 2 సార్లు కలిపేసి మూత పెట్టి మగ్గిచ్చేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇందాక పొట్టు తీసిన పల్లీల్ని చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో, ఇలా తెల్లగా ఉండాలి పప్పు. ఇలా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్లా పట్టేసుకోండి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లా పట్టేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే పట్టాను, అందుకే కొంచెం ముద్దలా వచ్చింది, అయినా పర్వాలేదు. ఈ లోపల చక్కగా టమాటో మిర్చి కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇలాగ 1కి 2 సార్లు ఇలా నీట్గా కలిపేసేసుకోండి. టమాటోస్ ఇంకెక్కడైనా ఉడకకపోతే గరిటతో ఒకసారి గుచ్చుతూ ఉడికిచ్చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ టమాటోలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇందాక నేను చెప్పాను కదా, గుచ్చుతున్నట్టుగా ఇలాగ గరిటతో కలిపేసేసుకొని మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాలు మగ్గిచ్చేసుకుంటే చక్కగా ఇలా మగ్గిపోతాయి. ఇప్పుడు చల్లారనిచ్చి ముందుగా పచ్చిమిర్చి వరకు సపరేట్ చేసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి. మొత్తం ఒకసారిగా వేస్తే మీకు కచ్చాపచ్చగా వస్తుంది, మెత్తగా రాదనమాట. అందుకని ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు 1 గుప్పెడు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, రుచికి సరిపడా కల్లుప్పును వేసి ఇలా ఒక్కసారి బ్లెండ్ చేసిన తర్వాత దీంట్లోకి టమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి అడుగు నుంచి. ఎందుకంటే మిక్సీ జార్కి టైట్గా ఆ పప్పులు పొడంతా అంటేసి ఉంటుంది కాబట్టి నీట్గా కలిపెట్టేసుకొని మనం మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీ. ఇలా ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన నీళ్ళు కూడా ఒక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసి 1కి 2 సార్లు కలిపెట్టేసి మళ్ళీ మెత్తగా పట్టేసుకోవాలి. ఇలా పట్టేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా నీట్గా అయితే నలిగిపోయింది కదా. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీకు నచ్చితే పోపు వేసుకోండి, లేదు అంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పోపు వేసాను, కొంచెం లుకింగ్ అది బాగుంటుంది, మీరు చూస్తానికని చెప్పి. నేనైతే దీన్ని రైస్ కాంబినేషన్లో తింటానండి, నాకు చాలా ఇష్టం. లేదు అనుకుంటే చక్కగా మినప దోశలో కూడా సూపర్ ఉంటుంది, ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడే వేడివేడి అన్నం మా మమ్మీ వండింది, దాంట్లో చక్కగా నెయ్యి వేసేసుకొని ఎక్కువ పచ్చడి వేసేసుకొని శుభ్రంగా లాగిచ్చేసానండి. కుదిరితే ఒక ఆమ్లెట్ కూడా పక్కన పెట్టుకోండి, ఇంకా అసలు ముద్దకి గ్యాప్ లేకుండా ఎరక్కొట్టేయచ్చు. మరి అదండి సంగతి. మరి ఈరోజు శనక్కాయ టమాటో పచ్చిమిర్చి కాంబినేషన్లో ఈ పచ్చడి అయితే చూపించేసాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.